0 అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మనం పతంజలి యోగ సూత్రాసు ఓషో గారి ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. అధ యోగానుశాసనం. దాని నుంచి ప్రారంభమవుతుంది టాపిక్. అంటే అనుశాసనం, యోగా అనుశాసనం పరిచయం ఉంది ఈరోజు. నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా. యోగా ఈజ్ ద సెసేషన్ ఆఫ్ మైండ్. అధ యోగానుశాసనం, యోగా ఈజ్ ద సెసేషన్ ఆఫ్ మైండ్. అంటే యోగ చిత్తవృత్తి నిరోధ. అధ యోగానుశాసనం, యోగ చిత్తవృత్తి నిరోధ. అప్పుడేమవుతుంది, ఒక క్రమశిక్షణ. యోగా అనేది మనకు మనం విధించుకున్నటువంటి క్రమశిక్షణ. యోగం అంటే చిత్తవృత్తి నిరోధమే యోగం. ఆ తర్వాత మనలో ఒక సాక్షి తత్వం అనేది, చిత్తవృత్తి నిరోధం అయిన తర్వాత కేవలం సాక్షిగా ఉండడం అనేది ఉంటుంది. మెడిటేషన్‌లో మనం పొందేదేంటి? చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే ఆలోచన రహిత స్థితిలోకి వెళ్తావు. ఏ ఆలోచనలు లేవు. అక్కడ నువ్వు ఎలా ఉంటావు? నువ్వు సాక్షిగా ఉంటావు. ఆ తర్వాత ఆ మనసు ఎటువంటి పరిస్థితులకు లోనవుతుంది? ఆ చిత్తవృత్తి నిరోధం అయిన తర్వాత ఆ మనసు స్థితి ఏమిటి? ఆ ఐడెంటిఫికేషన్ ఏమైంది? ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకునే ముందు ఓషో గారు దీని గురించి మనకి చెప్తూ ఉంటాడు. పరిచయం. ఏమిటయా అంటే, ఈ పతంజలి మహర్షి అనే ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త. ఒక బుద్ధుడు. మనకి అనేక మంది మాస్టర్స్ ఉన్నా, వారందరికంటే సైంటిఫిక్‌గా ఉన్నది ఈయనొక్కడే. అంటే ప్యూర్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్. పైపెచ్చు ఈ పతంజలి సూత్రాస్ అనేవి మనం మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాలి. యోగా అనేది ఒక మతపరమైన వ్యవహారం కాదు. ఇది హిందూ యోగా, మహమ్మదీన్ యోగా అనేది ఏం కాదు. ఇది గణిత శాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము ఏ విధంగా ఉన్నాయో అలాగే ప్యూర్ సైన్స్. అదే ఇప్పుడు భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్ అంటారు ఇంగ్లీష్‌లో. క్రిస్టియన్ ఫిజిక్స్, బుద్ధిస్ట్ ఫిజిక్స్ అలా ఉండవు. ఫిజిక్స్ అంటే ఫిజిక్సే ఉంటుంది. అలాగే ఇది జస్ట్ లైక్ ఏ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. మన అంతరంగంగా, మన లోపల మన గురించి, మన ఆత్మ గురించి, మన స్వయం గురించి ఉన్న స్వచ్ఛమైనటువంటి గణిత శాస్త్రం. ఇది అవగాహన చేసుకోవాలి పతంజలి యోగ సూత్రాల గురించి. యోగా అనేది ఏమిటయ్యా అంటే ప్యూర్ సైన్స్. ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప అరుదైన వ్యక్తి ఎవరయ్యా అంటే పతంజలి మహర్షి. యోగ పరంగా సమస్త మానవాళికి, భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఇది సైంటిఫిక్ రిలీజియన్‌గా ఉంది అన్నమాట. కేవలం నియమాలే, సిద్ధాంతాలే, గుడ్డి నమ్మకాలు కావు. ఏ గుడ్డి నమ్మకం కాదు ఇందులో. ఇందులో ఏ గుడ్డి నమ్మకాలు లేవు. పతంజలి సూత్రాస్‌లో ఏ గుడ్డి నమ్మకాలు లేవు యోగ సూత్రాల్లో. సైన్స్ ఏం చెప్తుంది? నువ్వు దేన్ని నమ్మవద్దు. డోంట్ బిలీవ్. ముందు అసలు అది అవునో కాదో నువ్వు రుజువు చేసుకో. అలాగని డోంట్ బిలీవ్ అనేది కూడా కాదు. డోంట్ బిలీవ్ అంటే అది బికాస్ డిస్‌బిలీఫ్ ఈజ్ ఆల్సో ఏ బిలీఫ్.
నమ్మకం అంటే నమ్మకమే. కానీ నేను నమ్మను అనేది కూడా ఒక నమ్మకమే అవుతది. అలా కాదు. ఎక్స్‌ప్లోర్ చెయి. కొంతమంది నేను దేవుడిని నమ్ముతాను అంటారు. కొంతమంది నేను నమ్మను అంటారు. 2 నమ్మకాలే. ఎక్స్‌పీరియన్స్ కాదు. నువ్వు దేవుడిని చూడలేదు. కానీ నువ్వు నమ్ముతానంటున్నావు. నువ్వు దేవుడు లేడు అంటున్నావు. నువ్వు ఆ దేవుడు లేడన్న విషయం నీకు తెలీదు. నువ్వు అది నమ్మకమే, ఇది నమ్మకమే. సో, ఇలాంటివి కాదు. మ్యాథమెటికల్ లా. ఈ నమ్మకాలనేవి ఒక బట్టల్లాంటివి. ఆ నమ్మకాలు మారిపోతూ ఉంటాయి. కానీ లోపల ఉన్న వ్యక్తి అదే వ్యక్తి. ఈ నమ్మకం అనేది రిలీజియన్ అనేది ఒక నమ్మకము. నేను హిందూ మతాన్ని నమ్ముతాను, లేదా నేను ముస్లిం మతాన్ని నమ్ముతాను, నేను క్రిస్టియన్ మతాన్ని నమ్ముతాను అంటే అవి బట్టలు లాంటివి అంతే. కానీ యోగా అది బిలీఫ్ కాదు. లోపల ఉన్న మనిషి ఒక్కడే. కాకపోతే పైన క్లాత్ నేను హిందూ హిందూ కుటుంబంలో పుడితే హిందూ అంటాడు. ముస్లిం కుటుంబంలో పుడితే ముస్లిం మైండ్ అంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే. మైండ్. మతం అనేది మైండ్‌కి సంబంధించింది. బీయింగ్ కాదు. యోగా ఈస్ నాట్ ఎ బిలీఫ్. నీకు సంబంధించింది. యోగా అనేది ఇట్స్ నాట్ ద క్వెషన్ ఆఫ్ ఎనీ రిలిజియన్. దేవుడివైతే ఏమి, నువ్వు మనిషివైతే చాలు. దట్ ఈస్ ద యోగా. ఇట్ ఈస్ ఫర్ యూ. నువ్వు అది, ఇది అని నువ్వు వేసుకున్న లేబుల్ కాదు. మ్యాథమెటిక్స్ ఇది. యోగా అనేది ఒక నమ్మకం కాదు. ఒక సరికొత్త జీవితాన్నిస్తుంది. పతంజలి మహర్షి ఎన్‌లైటెన్డ్ పర్సన్ బుద్ధుడిలాగా, కృష్ణుడిలాగా, క్రీస్తులాగా, మహావీరుడిలాగా, మహమ్మదులాగా, జరాతురుషుడిలాగా వారిలాగానే ఈయన కూడా పతంజలి మహర్షి. బుద్ధుడు లెక్క. బుద్ధుడు, కృష్ణుడు, మహావీరుడు, జరాతురుష్ట్ర, మహమ్మదు ఎవరికి కూడా సైంటిఫిక్ యాటిట్యూడ్ లేదు. ఒక్క పతంజలి మహర్షికే సైంటిఫిక్ యాటిట్యూడ్ ఉంది. శాస్త్రీయ దృక్పథం ఉంది. ఒక ఫిజిక్స్‌లో పతంజలి ఈజ్ లైక్ ఎన్ ఐన్‌స్టీన్స్ అంటారు ఓషో గారు. ఒక బుద్ధులలో అంటే బుద్ధుడే. పతంజలి ఒక బుద్ధుడే. కానీ వర్డ్ ఆఫ్ బుద్ధాస్ ఈజ్ ఎ ఫెనోమెనా. హీ కుడ్ హ్యావ్ as easily been a Nobel Prize winner like Einstein or Bohr or Max Planck, హెసెన్బర్గ్. అంటే ఒక నోబెల్ ప్రైజ్ విన్నింగ్ పెట్టుకోవాలంటే పతంజలికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటారు. సేమ్ యాటిట్యూడ్, సైంటిఫిక్ యాటిట్యూడ్. మై డియర్ ఫ్రెండ్స్, పతంజలి మహర్షిని మనం అనుసరించినప్పుడు ఎగ్జాక్ట్ మ్యాథమెటికల్ ఫార్ములా ఇది చేస్తే చిత్తవృత్తి నిరోధం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. అంతే అయిపోయా. నువ్వు చిత్తవృత్తి నిరోధం అయితే నీతో నువ్వు కలిసి ఉంటావు. యోగ చిత్త వృత్తి నిరోధ. చూడండి నేరుగా మ్యాథమెటికల్ ఫార్ములా. ఇప్పుడు ఇలాంటి సైంటిఫిక్ అప్రోచ్‌లోనే మనకు ఒక చిన్న కవిత చెప్పుకోవచ్చు. అంటే కవిత అంటే కవిత కాదు. అది ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరసి తాను బ్రహ్మమగును. చూడండి ఎంత డైరెక్ట్ ఫార్ములాను. 2+2=4 అంతే. ఎంత సైంటిఫిక్ ఫార్ములాను పతంజలి మహర్షి దగ్గర. అలాగే శ్రీమద్ విరాట్ పొదలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు? ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసల పంక్తులరసి. అంటే నీలో ఉన్న ప్లస్ తమము. తమము అంటే నీ లేజినెస్ నుంచి, నీ చీకటి నుంచి వెలుగుల వైపుకి తీసుకెళ్ళేది. అలా వెళ్తే ఏమవుతుంది? దాని వెంట వెళ్తే ఏమవుతుంది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే వెళ్తే ఏమవుతుంది? బ్రహ్మము అవుతావు నువ్వు. డైరెక్ట్ ప్రిన్సిపల్. ఇంకా అక్కడ ఏమి థియరీ ఏమి లేదు. 2+2 4 అంతే. ఇంక మరేదేం అవ్వదు. అలాగే నీళ్ళని 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్‌లో హీట్ చేసామనుకోండి అంతే. నీరు ఉండదు ఇంక అది. ఆవిరైపోతుంది. అదే నువ్వు దాన్ని నమ్మక్కర్లా. కంటి ముందు కనపడుతుంది. జస్ట్ డూ ఇట్ అండ్ నో ఇట్. నీరు పొయ్యి మీద పెట్టి
బాగా హైలో పెట్టండి ఫ్లేమ్. అలానే ఉంచేయండి. అది 100 డిగ్రీల టెంపరేచర్ చేరుకున్న తర్వాత ఆ నీరు ఆవిరైపోతుంది. ఖాళీ గిన్నె కనబడుతుంది చివరికి. యూ సింప్లీ డూ ఇట్ అండ్ నో. యోగా అంతే. నువ్వు చేస్తే తెలుస్తుంది. ఉత్తమోత్తమములు ఉచ్ఛ్వాస నిశ్వాసాల పంక్తులరసి తాను బ్రహ్మమగుట చేస్తే తెలుస్తుంది. నువ్వు అలా ఎళ్ళావా లేదా చెక్ చేసుకో. నువ్వు బ్రహ్మం అయ్యావు. ఇంక వేరే వేరెవరు నీకు లేబులెయ్యక్కర్లా, స్టిక్కరెయ్యక్కర్లా. నువ్వు నాకు గుడ్డి నమ్మకం గాదు. ఏ నమ్మకం అవసరం లేదు. నువ్వు చెయ్యి తెలుసుకో. పొయ్యి మీద నీళ్లు పెట్టు, కాయి మొత్తం కాడి గిన్నె కనబడుతుందో లేదో చూడు. 100 డిగ్రీల టెంపరేచర్ దగ్గర. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యూ హీట్ వాటర్ అప్ టు 100 degrees. ఇట్ ఎవాపరేట్స్. ఎవాపరేట్ అయిపోతుంది. అదే పతంజలి మహర్షి పాలు అయితే ఏమవుతుంది? సత్యం తెలుస్తుంది నీకు. 2+2 = 4 అంతే. ఇంక వేరేదేమవ్వదు. బుద్ధుడు చెప్పొచ్చు. ఆయన ఒక స్టైల్‌లో చెప్పొచ్చు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఏం చెప్పినా పతంజలి మహర్షి చెప్పినంత కరెక్ట్ స్టేటస్‌కి తీసుకెళ్ళడం అంటే నేరుగా ఇంక ఎక్కడ ఏమి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పతంజలి సూత్రాస్ ఏం చెప్తుందంటే అధ యోగానుశాసనం సాంస్క్రిట్‌లో నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా. అధ అంటే వెన్ యూ ఆర్ డిసైడెడ్ టు బి ఏ యోగి. నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా స్టార్ట్ అవుతుంది. ఇందులో ప్రతి వర్డ్‌ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి. ఆయన చాలా లోతైన పదాలు. చూడండి, యోగః చిత్త వృత్తి నిరోధః. అదా యోగానుశాసనం అంటే ఆ తర్వాత ఏంటి యోగః చిత్త వృత్తి నిరోధః. అంటే ఇక్కడ నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నౌ అంటే ఏంటి? ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? నీ మనసు యొక్క స్థితి ఎలా ఉంది? నువ్వు భ్రమంలో ఉన్నావు. యూ ఆర్ డిసిల్యూజన్డ్. ఇల్యూజన్డ్ అంటే నువ్వు భ్రమలో ఉన్నావు. ఆ భ్రమలో ఉన్నవి తీసేయి. నేను అటు వెంట పడ్డాను, ఇటు వెంట పడ్డాను. దేనివల్ల నాకు ఉపయోగం లేదు. తీసేయి. నా జీవితం అర్థవంతంగా లేదు. అర్థహీనంగా ఉంది. తీసివేయి. అది తీసి పక్కన పడేయి. అప్పుడు వరకు చేసినవన్నీ తీసి పక్కన పడేయి. అది అవి అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన ఆలోచనలన్నీ తీసి పక్కన పెట్టేయి. వాటి వల్ల నీకేం ప్రయోజనం లేదు. నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా ఓన్లీ నౌ. ఇప్పుడే ఈ సైన్స్ ఆఫ్ యోగాని, ఆ డిసిప్లిన్ ఆఫ్ యోగాని అర్థం చేసుకోగలవు. ఇప్పుడే ఈ క్షణంలోనే ఇన్ దిస్ మొమెంట్. అందుకోసమే చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం యోగః చిత్తవృత్తి నిరోధః అంటే చిత్తవృత్తులు నిరోధం చేసి ఇప్పుడే ఈ క్షణంలోనే. యూ కెన్ గో ఇన్ స్టడీయింగ్ యోగా. యూ కెన్ బికమ్ ఎ గ్రేట్ స్కాలర్. బట్ యూ విల్ నాట్ బి యోగి. ఒక యోగా గురించి నువ్వు స్కూల్‌లో చదువుకున్నావు, లేకపోతే చేశావు. నువ్వు యోగివి కాలేవు. చదివినంత వలన కాదు. చేస్తేనే తెలుస్తుంది. యోగాలో నేను పీహెచ్‌డీ చేశానండి. పీహెచ్‌డీ చేశావు. నువ్వు పొట్ట కోసం చేశావు అంతే. దిస్ మూ ద మూమెంట్ హాస్ నాట్ కమ్ టు యూ ఫర్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, నువ్వు ఏదో యోగాలో నేనేదో చదువుకున్నాను, నేను పట్టా సంపాదించాను, నాకు సర్టిఫికేట్ ఉంది. దానికోసం కాదు. యూ షుడ్ బి ఎ యోగి. అది ఒక క్రమశిక్షణ కాదు. నువ్వు చదివిన చదువు క్రమశిక్షణ కింద రాదు. మై డియర్ ఫ్రెండ్స్, నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా నౌ మీన్స్ మే నాట్ హావ్ కమ్.
అది భవిష్యత్తులోది కాదు. నువ్వంటే ఇప్పుడే, ఈ క్షణంలోనే. యోగా అనేది భవిష్యత్తు గురించి కాదు మాట్లాడేది. తర్వాత అనేది కాదు. ఇప్పుడు వర్తమానంలో నువ్వుండాలి. ఎ అంటే జీవితం మీద ఇంక ఏమీ లేదు. ఇంక వేరే మార్గం ఏమి లేదు అనేవాడు ఫైనల్‌గా వస్తాడు. యెస్. ఇప్పుడొస్తాడు. ఇక్కడికొస్తాడు. నేను విసిగి, విసిగి వేసారి, వేసారి అన్నట్టు ఆ విసిగిపోయిన స్థితిలోనే యోగాకి వస్తాడు. మెడిటేషన్‌కొస్తాడు. పతంజలి యోగాకి వెళ్తాడు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎనీథింగ్. వేరే చిత్తవృత్తి నిరోధమే. ఇక్కడ పతంజలి సూత్రాస్ అన్నీ కూడా చిత్తవృత్తి నిరోధం గురించే చెప్తున్నాయి. అది ఎక్కడున్న విషయం. ఇక్కడ పతంజలి సూత్రాస్ అంటే, యోగ సూత్రాస్ అంటే ఆసనాల గురించి కాదు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, యూ ఆర్ డిస్సాటిస్ఫైడ్ విత్ దిస్. యూ మే బి డిస్సాటిస్ఫైడ్ విత్ థట్. దానితో విసిగిపోయా, దీనితో విసిగిపోయా అనే చివరికి ఇక్కడికొస్తావు. సో, డిసిప్లిన్ అంటే ఏంటి? నిన్ను సరైన వైపుకి నడిపించుకుంటావు. నువ్వు గందరగోళంలో ఉన్నావు. పతంజలి ఏం చెప్తాడు? హి ఈస్ ట్రైయింగ్ టు మేక్ కోర్ బిల్ ఆఫ్ రిలీజియన్ ఏంటంటే హి హి వాస్ అగైన్ ట్రైయింగ్ టు మేక్ కోర్ ఆఫ్ రిలీజియస్ ఆఫ్ సైన్స్. ఆధ్యాత్మిక శాస్త్రంలో మూలాన్ని చెప్తున్నాడు. అదే గుర్జీఫ్ ఏం చెప్తాడు? నువ్వు ఒకడివి కాదురా, అనేకం ఉన్నావు నువ్వు. గుంపులు గుంపులుగా ఉన్నావు. అక్కడ నేను అంటున్నావు. నేను అనేక నేనుల సముదాయంగా ఉన్నావు నువ్వు. పొద్దున ఒక నేనుంటుంది, మధ్యాహ్నం ఒక నేనుంటుంది, సాయంత్రం ఒక నేనుంటుంది, రాత్రి ఒక నేనుంటుంది. ఆ అనేక నేనుల సముదాయము. నీ కేంద్రంలో నువ్వు లేవు. అవేర్‌నెస్‌లో లేవు. కానీ యోగా ఏం చెప్తుంది? యోగా వాంట్స్ టు క్రియేట్ ఎ క్రిస్టలైజ్డ్ సెంటర్ ఇన్ యూ. చిత్తవృత్తి నిరోధం. అనేకం కాదురా నువ్వు, ఒక్కడివే. ఏకం కా. నీతో నువ్వు కలుసు. నువ్వు ఏ విధంగా ఉన్నావో యాస్ యూ ఆర్ ఎ క్రౌడ్ అండ్ ఆ క్రౌడ్ హాస్ మెనీ ఫెనోమెనా. మామూలుగా ఇప్పుడు ఉన్న స్థితి ఏమిటి? నువ్వు గుంపులు గుంపులుగా అనేక విషయాలు ఆలోచిస్తూ ఉంటావు. మనసు బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. అయ్యో! అదే, ఇదే అని. నువ్వు ఒక్కడివే. యోగః నీతో నువ్వు కలిసి ఉండు. ఇంకా గుంపులతో పని లేదు. ఒక మనిషి నేను వాగ్దానం చేశానంటాడు. వాగ్దానం చేస్తే వాగ్దానం చేసిన వాడు లేడక్కడ. ఎవడో చేసాడు. యూ విల్ ప్రామిస్. యూ ఆర్ నాట్ దేర్. అక్కడ నువ్వు ప్రామిస్ చేసినవాడు లేడిప్పుడు. వేరేవాడున్నాడు. అనేక నేనుల సముదాయం మై డియర్ ఫ్రెండ్స్. ఇలా అనేక నేనుల సముదాయం కాకుండా నీతో నువ్వు కలిసి ఉండడము. దట్ ఈస్ ఎ వెరీ, వెరీ వండర్‌ఫుల్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్. అలా అనుశాసనము అంటే ఏంటి? డిసిప్లిన్. యోగ అనుశాసనం. అంటే వెన్ యూ ఆర్ డిసైడెడ్ టు బి ఎ యోగి. అనుశాసనము. నీ మీద నువ్వు డిసిప్లిన్ పెట్టుకుంటావు. క్రమశిక్షణ పెట్టుకుంటావు. క్రమశిక్షణ డిసైపిల్ అనే వర్డ్ డిఐఎస్సిఏపిఎల్ఈ డిసైపల్. డిసిప్లిన్‌లో డిసైపల్. డిసిప్లిన్ అంటే క్రమశిక్షణలో నువ్వు ఒక శిష్యుడు. డిసిప్లిన్ అంటే ఏంటి? నేర్చుకునేటువంటి సామర్థ్యము. ఆ డిసైపుల్ అనే వర్డ్ నుంచి వచ్చింది. డిసైపుల్ అంటే శిష్యుడు. ఆ శిష్యుడు అంటే ఏంటి? శిష్య ఈజ్ రెడీ టు లెర్న్. నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్న వాడికే ఆ కెపాసిటీ టు నో, ద కెపాసిటీ టు నో. నేర్చుకోవడం, లెర్నింగ్ అంటే తెలుసుకునే సామర్థ్యం కలిగి ఉండటం. బట్ యూ కెనాట్ నో, యూ కెనాట్ లెర్న్ అన్‌లెస్ యూ హావ్ అటైన్డ్ ద కెపాసిటీ టు బి. నీకు ఆ సామర్థ్యం ఉందా? క్రమశిక్షణ అంటే సామర్థ్యం. నేర్చుకునే సామర్థ్యం.
అదా యోగాను అనుశాసనం అంటే ద వర్డ్ డిసిప్లిన్ ఈజ్ బ్యూటిఫుల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ రూట్ ఫ్రమ్ వేర్ ద వర్డ్ డిసైపుల్ కమ్స్. డిసైపుల్ అంటే శిష్య. సిక్ అనే పదం కూడా అంతే. గురునానక్ చెప్తారు. సిక్ అంటే రెడీ టులు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు శిష్యుడు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే డిసిప్లిన్ అంటారు దాన్ని. అంటే నేర్చుకునే సామర్థ్యము. అప్పుడు నేర్చుకునే సామర్థ్యం వచ్చినప్పుడు తెలుసుకునే సామర్థ్యం వస్తుంది. అప్పుడు ఓషో గారు ఏమంటారు? బట్ యూ కెనాట్ నో నౌ. యూ కెనాట్ నో. యూ కెనాట్ లెర్న్ అన్‌లెస్ యూ హావ్ అటైన్డ్ ద కెపాసిటీ టు బీ. అంటే నీకు ఆ సామర్థ్యం వచ్చేంత వరకు నువ్వు తెలుసుకోలేవు, నేర్చుకోలేవు అంటారు. ఒక వన్ మ్యాన్ వన్స్ కమ్ టు బుద్ధుడి దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఏమన్నాడు? ఆయన సంఘ సంస్కర్త. ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటారు. ఉద్యమం చేసి. ఇప్పుడు బుద్ధుడి దగ్గరికొచ్చి ది వరల్డ్ ఈజ్ ఇన్ మిజరీ. మీరు ఈ ప్రపంచం అంతా దుఃఖమయంగా ఉందన్నారు. ఐ అగ్రీ విత్ యూ. మీతో నేను ఒప్పుకున్నాను అన్నాడు. కానీ బుద్ధుడు ప్రపంచం దుఃఖమయం ఉందని చెప్పలే. బుద్ధుడు ఏం చెప్పాడు? నువ్వే దుఃఖంలో ఉన్నావని. ప్రపంచం దుఃఖమయం అనలా. నువ్వు దుఃఖంలో ఉన్నావు. జీవితం దుఃఖంలో ఉంది. ప్రపంచం దుఃఖంలో లేదు. ఈ ప్రపంచం అంతా దుఃఖమయం. అనువాదం ఎంత తప్పులు చేస్తున్నారు చూడండి. ఈ ప్రపంచం అంతా దుఃఖమయం అని చెప్పరా ఆయన. నీ జీవితం దుఃఖమయంగా ఉంది. నువ్వు దుఃఖమయంలో ఉన్నావు. ప్రపంచం కాదు. మనిషి దుఃఖంలో ఉన్నాడు. ప్రపంచం కాదు. అక్కడ ఎవరు ఆయా మనిషి దుఃఖంలో ఉండటం ఏంటి అంటే మనసు దుఃఖంలో ఉంది. అంతే కదా. తన సంతోషమే స్వర్గం ఉండరు, తన దుఃఖమే నరకం ఉండరు గదరా సమతి అన్నట్టు. అలా మైండ్ ఈజ్ మిసరీ, మ్యాన్ ఈజ్ మిసరీ. మనిషి దుఃఖంలో ఉన్నాడు. మనిషి అంటే తన మనసే తను అనుకున్నాడు కాబట్టి వాడు ఏమనుకున్నాడు? దుఃఖంలో ఉన్నాను అనుకున్నాడు. అప్పుడు ఆ సంఘ సంస్కర్త లేదా విప్లవవాది ఏమన్నాడు? కాదండి, ప్రపంచమే దుఃఖంలో ఉందండి. ద వరల్డ్ ఈజ్ మిసరీ. ఐ అగ్రీ విత్ యూ. మీతో నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి నేనేం చేయాలంటున్నాను. నాకు చాలా కరుణ ఉంది. నేను ఈ ప్రపంచానికి, ఈ మానవాళిని సేవ్ చేయాలనుకుంటున్నాను. నన్ను ఏమంటారు అని అడుగుతున్నాడు. సర్వీస్ మోడ్, సేవ చేయాలి. ఈ ప్రపంచానికి నేను సేవ చేయాలి. ఈ ప్రపంచాన్ని నేను ఉద్ధరించాలంటున్నాడు. అప్పుడు బుద్ధుడు వచ్చిన వాడిని మౌనంగా చూశాడు. ఆనందుడు అడిగాడు. ఆనందుడు చెప్పాడు, ఈయన చాలా నిజాయితీతో ఉన్నాడు, గైడ్ చేయండి. మీరు మౌనంగా ఉన్నారండి, మాట్లాడలేదేంటి అని ఆనందుడు అడుగుతున్నాడు బుద్ధుడిని. అప్పుడు ఇక్కడ బుద్ధుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు ప్రపంచానికి సేవ చేస్తావా? నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నువ్వు అసలు ఎక్కడున్నావు? చూడండి ఎలా ఉంది ఈ ప్రశ్న. చాలా డెప్త్ ప్రశ్న. నువ్వు ప్రపంచానికి సేవ చేస్తావు, కానీ నువ్వు ఎక్కడున్నావు? నీ లోపల నేను చూస్తున్నాను. నీ లోపల నువ్వు లేవు. నీ ఎంక చూస్తున్నాను. అక్కడ ఎవడు లేడు, అంతా ఆబ్సెంటే. వాడు బయట ఎక్కడ తిరుగుతున్నాడు. నీ కేంద్రంలో నువ్వు లేవు. నీ కేంద్రంలో ఉంటే తప్ప నువ్వు చేసేవన్నీ తప్పులవుతాయి. నువ్వు కేంద్రంలో ఉంటే నువ్వు చేసేవి కరెక్ట్గా ఉంటాయి నీ చేతలు. ఈ సంఘ సంస్కృతిలో నీ సంఘాన్ని బాగు చేస్తాను, నేను విప్లవం తెస్తాను, నేను నాయకుడిని, ఈ విప్లవకారులు లేదా సంఘ సంస్కర్తలు లేదా మీ నాయకులు వీళ్ళంతా వారి స్థితిలో స్వస్థితిలో లేరు. ఇంకా మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టడానికి తప్ప ఇంకేమైనా ఉందే?
ఏమి లేదు. ప్రపంచం బాగానే ఉంది. ఈ నాయకులు లేకపోతే, ఈ నాయకులు, వినాయకులు ఎవరు లేకపోతే గోల లేదు. ప్రపంచం చాలా బాగానే ఉంటుంది. అది వలన సహాయం లేదు అంటారు ఓషో గారు. ఈ ప్రపంచాన్ని మరింత దుఃఖంలోకి తీసుకెళ్ళటానికే మన చుట్టూ జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రపంచం అంతా దుఃఖం వైపుకి తీసుకెళ్తానికి తప్ప దీనికి పనికిరారు. ఈయన ఎవరి స్థాయిలో వారి దుఃఖమే ఎక్కువ క్రియేట్ అవుతుంది. కరుణ మాత్రమే సహాయపడుతుంది. ఓన్లీ కంపాషన్. ఓన్లీ సర్వీస్ విల్ నాట్ హెల్ప్. కంపాషన్ త్రూ ఏ సెంటర్డ్ బీయింగ్ ఇస్ సంథింగ్ టోటల్లీ డిఫరెంట్. నీ కేంద్రంలో, నీ స్వస్థితిలో యోగ చిత్తవృత్తి నిరోధ అన్నప్పుడు నీ స్వస్థితికి వస్తావు, నీ స్వయంకి వస్తావు. నీ స్వస్థితిలో ఉంటే అది సాధ్యమవుతుంది. కంపాషన్ త్రూ క్రౌడ్ ఈజ్ మిస్చీఫ్. అంటే నువ్వు ఆ గుంపు మీద లేదా అంతమందిని నేను ఉద్ధరిస్తాను అని నువ్వు అనుకుంటున్నావు. ముందు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ఆత్మన మోక్షాయ జగదీతాచ. ముందు నీ మీద నువ్వు కరుణ పెట్టుకో. లేకపోతే నేను ఎవరికో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఈ మానవాళికి నేను ఉద్ధరించాలి అనుకునే అది విషయం అవుతుంది. ఇప్పుడు నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా, అద యోగానుశాసనం, అద యోగా. నౌ డిసిప్లిన్ ఆఫ్ యోగా అంటే అద యోగానుశాసనం. అంటే డిసిప్లిన్ అంటే కెపాసిటీ టు బీ, కెపాసిటీ టు నో, కెపాసిటీ టు లెర్న్. నేర్చుకోనే సామర్థ్యం, తెలుసుకోగలిగే సామర్థ్యం, నీతో నువ్వు ఉండగలిగే సామర్థ్యం. ఇది అర్థం చేసుకోవాలి. 3 విషయాలు. నీతో నువ్వు ఉన్నావా? నీకు తెలుసుకునే సామర్థ్యం ఉందా? నేర్చుకునే సామర్థ్యం ఉందా? నీతో నువ్వు ఉంటే మిగతా 2 వస్తాయి. ఒకటి ఉంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. సో డిసిప్లిన్ మీన్స్ కెపాసిటీ టు బీ, నీతో నువ్వు ఉండటము. అది యోగ చిత్తవృత్తి నిరోధ, నీతో నువ్వు ఉండగలగటము. అప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు, అప్పుడే నువ్వు నేర్చుకోగలుగుతావు. ఇది కెపాసిటీ టు బీ, నీతో నువ్వు ఉండటం. All yoga postures are not really concerned with the body. They are concerned with the capacity to be. అంటే నీతో నువ్వు ఉండటం. శరీరానికి సంబంధించింది కాదు. యోగా పోస్టర్ అంటే శరీరానికి సంబంధించింది కాదు, నీతో నువ్వు ఉండటం. పతంజలి ఏం చెప్పాడు? ఇఫ్ యూ కెన్ సిట్ సైలెంట్లీ వితౌట్ మూవింగ్ యువర్ బాడీ ఫర్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటల పాటు మౌనంగా కూర్చో, కదలకుండా వెదలకుండా, స్థిర సుఖ ఆసనం అన్నాడు. అప్పుడు నీతో నువ్వు ఉండడం, నీతో నువ్వు ఉండగలిగే సామర్థ్యం వస్తుంది. ఎందుకు వదులుతున్నావు? ఏం కదలకుండా గమ్మున కూర్చోలేవా ఒక సెకండ్ కూడా? అప్పుడేమవుతుంది? ఆ బాడీ అటు ఇటు కదలడం మొదలవుతుంది. ఎక్కడో దురదలు వస్తాయి, కాళ్ళు తిమ్మిరెక్కిపోతాయి, చాలా విషయాలు సంభవిస్తాయి. అంచేత నాకు కాళ్ళు తిమ్మిరెక్కిందండి, అందుకు కాలు కదిపానండి, నాకు ఇక్కడ దురద వచ్చిందండి, నేను కాలు కదిపానండి, ఇట్లాంటివి చెప్తూ ఉంటాను. అంటే నీ శరీరం మీద నీకు ఇంకా ఆధిపత్యం సంపాదించలేదు. నువ్వు కూర్చో, అటు ఇటు కదలకుండా గమ్మున కూర్చో అని నువ్వు శరీరాన్ని ఆదేశించలేదు. నువ్వు చెప్పలేకపోతున్నావు నీ శరీరానికి. వెంటనే శరీరం నీ మీద తిరుగుబాటు చేస్తుంది. కూర్చోవాలంటే తిరుగుబాటు చేస్తుంది. ఇమ్మీడియట్లీ ఇట్ విల్ ఫోర్స్ యూ టు మూవ్. అప్పుడు ఏమవుతుంది? నేను బలవంత పెడితే కదపరా నాయనా, ఇస్తున్నాను నేను అని ఆ శరీరం ఉంటుంది. ఏదో అని దాని కారణాలు చెప్తుంది. అక్కడేంటి? ఏదో దోమ కుట్టిందండి, ఏదో చీమ కుట్టిందండి అని. అక్కడ మీరు చూస్తే అక్కడ ఏ దోమ లేదు, ఏ చీమ లేదు. యు ఆర్ నాట్ ఏ బీయింగ్, యు ఆర్ ట్రెంబలింగ్, a continuous hectic activity. నువ్వు వణికిపోతావు ప్రతిదానికి, నీతో నువ్వు లేవు. Patanjali asanas postures are concerned not really with any kind of
ఫిజియోలాజికల్ ట్రైనింగ్. ఏదో భౌతికంగా శరీరాన్ని అట్లా పెట్టు, ఇట్లా పెట్టు దానికోసం ట్రైనింగ్ కోసం కాదు. నీతో నువ్వు ఉండడం కోసం వెయ్యి. నీతో నువ్వు ఉన్నావా? కదలకుండా ఒకే ఆసనంలో కూర్చోగలిగావా? ఆసన సిద్ధి కోసం కూర్చో, కూర్చో, కూర్చో. జస్ట్ బీ. జస్ట్ టు బీ. వితౌట్ డూయింగ్ ఎనీథింగ్. ఏం చేయగల గమ్మున కూర్చో. ఏ కదలిక లేకుండా కూర్చో. ఏ యాక్టివిటీ లేకుండా కూర్చో. అలా కూర్చో. అప్పుడు నీతో నువ్వు ఉంటావు. నీ కేంద్రంలో నువ్వు ఉంటావు. మై డియర్ ఫ్రెండ్స్, if you can remain in one posture, the body will become a slave. నువ్వు ఒకే ఆసనంలో కూర్చొని శరీరాన్ని అలా కూర్చోబెడితే అది నీ బానిస అవుతుంది. నువ్వు చెప్పినట్టు వింటుంది. అప్పుడు నీ శరీరం నీ వెంట ఫాలో అయితే ఏమవుతుంది? యూ విల్ హ్యావ్ ఎ గ్రేటర్ బీయింగ్ విత్ ఇన్ యూ. నీతో నువ్వు ఉంటావు హాయిగా. బలంగా ఉంటావు నీతో నువ్వు. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. శరీరం కదిలితేనే మనసు కదులుతుంది. ఎందుకంటే బాడీ, మైండ్ 2 ఒకటే. 2 విషయాలు 2 కావు అవి. ఒకటి ఉత్తర ధ్రువం, ఒకటి దక్షిణ ధ్రువము. ఒకటే. యూ ఆర్ నాట్ బాడీ అండ్ యూ ఆర్ నాట్ మైండ్. యూ ఆర్ ద బాడీ అండ్ మైండ్. యువర్ పర్సనాలిటీ ఈజ్ సైకోసోమాసిటీ. నీ వ్యక్తిత్వం అంతా నీ సైకి ఎలా ఉందో నీ సోమ అలా ఉంటుంది. నీ ఆలోచన ఎలా ఉందో నీ శరీరం అలా ఉంటుంది. 2 కలిపే ఉంటుంది సైకోసోమాసిటీ. మనసు అనేది సూక్ష్మాతి సూక్ష్మం. బాడీ అనేది స్థూలం అంతే. స్థూలంగా కనపడుతుంది బాడీ. కానీ మనసు చాలా సూక్ష్మంగా ఉంటుంది. అంతే. అంటే మనసు సూక్ష్మంగా ఉంటుంది ఎక్కడ? శరీరంలో. కానీ శరీరం ఎక్కడ ఉంది? స్థూలంగా ఉంటుంది. అది స్థూలమైన బాడీ ఈజ్ ద మోస్ట్ గ్రాస్ పార్ట్ ఆఫ్ ది మైండ్. అంటే మనసుని చూడాలంటే నీ శరీరాన్ని చూస్తే నీ మనసు ఏమిటో అర్థమవుతుంది. అదేలాగా? ఎందుకంటే నీ నీ యొక్క సైకోసోమాసిటీ అంటే నీ మనసుని బట్టి నీ శరీరం అలా ఉంది. ఎలా అంటే అలా. సో వాట్సోఎవర్ హ్యాపెన్ ఇన్ ద బాడీ హ్యాపెన్స్ ఇన్ ద మైండ్. నీ శరీరంలో ఏం జరిగినా మనసు మీద ప్రభావం చూపిస్తుంది. మనసు మీద ఏ ప్రభావం జరిగినా శరీరం మీద చూపిస్తుంది. అంచేత బాడీ అటు ఇటు కదులుతుందనుకోండి, నువ్వు ఆసన సిద్ధి రాదు. అంచేత కీప్ క్వైట్. గమ్మున కూర్చో అని చెప్పాలి. అప్పుడు కీప్ క్వైట్ అన్నప్పుడు ఏమవుతుంది? శరీరం గమ్మున కూర్చుందనుకోండి, మనసు కూడా చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. వాస్తవానికి మైండ్ స్టార్ట్స్ మూవింగ్ అండ్ ట్రైస్ టు మూవ్ ద బాడీ. ఒకవేళ మనసు కదిలినా శరీరం కదులుతుంది. భూతం మీద ఒకటి ప్రభావం ఉంది కదా! శరీరం కదిలితే మనసు కదులుతుంది. మనసు కదిలితే శరీరం కదులుతుంది. ఇన్ ఎ నాన్ మూవింగ్ బాడీ ద మైండ్ కెనాట్ మూవ్. ఆసన సిద్ధిరా బాబు! ఎందుకు ఆసన సిద్ధి అని మొత్తుకునేది ఎందుకోసం? కూర్చోండి, 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 కూర్చోండి అని పితామహ పత్రి సార్ చెప్పేదేంటి? ఆసన సిద్ధి కోసం. ఇట్ నీడ్స్ ఏ అయితే మనసు కదలాలి. మనసుకి ఏం కావాలా? కదిలే శరీరం కావాలా? అది. శరీరం కదలకపోతే మనసు కదలదు. నీ కేంద్రంలో నువ్వు ఉంటావు. ఇంతవరకు మనం చూద్దాం. మరిన్ని విషయాలు రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, హ్యాపీ డే టు యూ ఆల్. పతంజలి యోగ సూత్రాస్ సిరీస్‌గా మనం చెప్పుకుందాం ఈరోజు నుంచి. థాంక్ యూ. ఓషో గారి ద్వారా. So thank you all the masters. Happy day to you all.
మీ యొక్క అభిప్రాయాలు చాట్ బాక్స్‌లో ఇక దీంట్లో దిస్ ఇస్ ద చాట్ బాక్స్. ఈ చాట్ బాక్స్‌లో మీరు చెప్పవచ్చు, చూడొచ్చు. ఏమన్నా అభిప్రాయాలు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ది మాస్టర్స్ విఎన్ రావు గారు, సత్యరెడ్డి గారు, అన్నపూర్ణ గారు. థ్యాంక్ యూ. కనపడేవాళ్ళు విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ